హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం ఈ క్లాస్లో కాజిటివ్ వెర్బ్ మేక్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. కాజిటివ్ వెర్బ్ మేక్, నేను ఆల్రెడీ మేక్ అంటే ఏమని చెప్పాను. మనం ఎవరినైనా ఫోర్స్ చేస్తున్నా కానీ, కంపెల్ చేస్తున్నా కానీ, లేకపోతే మన అథారిటీ చూపించి ఏదైనా పని చేపిస్తుంటే మనం మేక్ అనే కాజిటివ్ వెర్బ్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. ఈ సబ్జెక్ట్ కూడా ఏంటంటే ఒక దీన్ని ఎలా చెప్పచ్చు అంటే ఒక క్యాటలిస్ట్ అని చెప్పచ్చు. క్యాటలిస్ట్ అంటే ఏ పర్సన్ who makes someone do something, okay na? He doesn't involve in that matter, but he makes someone do something, okay na? So ఒక పర్సన్ పని చేపిస్తూ ఉంటాడు, ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మేక్ వస్తుంది. ఎందుకని హెల్పింగ్ వెర్బ్ అంటున్నానంటే నేను చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. సపోజ్ నేను నా ఇంటికి పెయింటింగ్ వేపిస్తున్నాను అనుకోండి. నేను చాలా రకాలుగా చెప్పచ్చు. ఐ విల్ మేక్ మై హౌస్ పెయింటెడ్ అని రాయొచ్చు, లేదా ఐ యామ్ మేకింగ్ అని రాయొచ్చు, లేదా ఐ హ్యావ్ మేడ్ అని రాయొచ్చు, హ్యావ్ మేడ్. ఇలాగా అంటే టెన్స్ ప్రకారం ఇక్కడ మారిపోతుంది. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మేక్ అనేది టెన్స్ ప్రకారం మారిపోతుంది. మనము ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలనుకుంటామా, ప్రజెంట్ పర్ఫెక్టా, పాస్ట్ పర్ఫెక్టా, ఫ్యూచర్ కంటిన్యూసా, ఫ్యూచర్ పర్ఫెక్టా, ఏం చెప్పాలనుకున్నాం దాన్ని బట్టి ఇక్కడ వరకు సెంటెన్స్ మారిపోతుంది. మిగతాది మొత్తం కామన్గా ఉంటుంది. యాక్టివ్ వాయిస్ అయితే గనక, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి చూడండి, ఇది ప్యాసివ్ వాయిస్. ఐ విల్ మేక్ మై హౌస్ పెయింటెడ్, నేను నా ఇల్లు పెయింటింగ్ వేయిస్తాను. కానీ వేసేది ఎవరు? ఒక పర్సన్ వేస్తుంటాడు కదా, పెయింటర్ అనుకుందాం అనుకోండి. పెయింటర్, ఐ విల్ మేక్ పెయింటర్ పెయింట్ మై హౌస్ అని రాస్తాము. అంటే ఎవరు? ఇతను డూయర్ ఆఫ్ ద యాక్షన్. అంటే ఆబ్జెక్ట్ 1లో డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఉంటారు, ఓకేనా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ 1 ప్లస్ డూయర్ ఆఫ్ ద యాక్షన్ మర్చిపోకండి, ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్. ఏ పని చేస్తున్నాడు ఆ పర్సను, ఏ పని చేస్తున్నాడో ఆ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రాయాలి. ఇక్కడ పెయింట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి పెయింట్ యొక్క ఫస్ట్ ఫామ్ ఏంటి? పెయింట్. ప్లస్ ఆబ్జెక్ట్ 2, ఏ పని చేస్తున్నాడు? పెయింట్ మై హౌస్, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఇది ఏంటి? యాక్టివ్ వాయిస్. అదే ప్యాసివ్ వాయిస్లో అయితే సేమ్ సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్ ఇది మొత్తం ఒకటే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈ ఆబ్జెక్ట్ 2 ఉంది కదా, ఆబ్జెక్ట్ 2 ప్లస్ వెర్బ్ థర్డ్ ఫామ్ వస్తుంది. అర్థమైందా? అంటే మై హౌస్, ఇక్కడ ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏంటి? ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అనేది మై హౌస్ కదా. మై హౌస్ పెయింటెడ్, చూడండి వెర్బ్ థర్డ్ ఫామ్ వస్తుంది. మామూలుగా ఇంతవరకు హీ పెయింటెడ్ మై హౌస్ అంటే మై హౌస్ వాస్ పెయింటెడ్. కానీ ప్యాసివ్ వాయిస్లో ఎలా వస్తుంది? ఐ విల్ మేక్ మై హౌస్ పెయింటెడ్. అంటే ఇంకా ఇక్కడ ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ రాదు, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ 2 తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్ వస్తుంది. అర్థమైందా? తర్వాత బై హిమ్ అనేది ఆప్షనల్, మనం పెట్టుకోవచ్చు, పెట్టకపోవచ్చు. అర్థమైందా? సో ఇది స్ట్రక్చరు. నేను 1-2 ఎగ్జాంపుల్స్ రాస్తా చూడండి. ఓకే, ఇంకొక స్ట్రక్చర్ కూడా చెప్తా చూడండి. ఇందులోనే నేను చెప్పాను కదా, డబుల్ కాస్టివ్స్, త్రిబుల్ కాస్టివ్స్ అలాగా చెప్పచ్చని చెప్పాను కదా. అవి ఎలా రాయొచ్చు అంటే, ఫస్ట్ ఎవరైతే మీ చేత పని చేపిస్తున్నారో, ఫస్ట్ పర్సన్ ఎవరు మీ చేత పని చేపించేది? సపోజ్ నిన్ను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మా అమ్మ మా నాన్నతో నేను ఇల్లు క్లీన్ చేసేలా చేయించింది. ఫస్ట్ ఎవరు చేపిస్తుంది? మా అమ్మ కదా, మై మదర్. నేను ఒక ఎగ్జాంపుల్ రాసి స్ట్రక్చర్ రాస్తాను. మై మదర్. అయితే తర్వాతే వెంటనే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మేక్. ఎలా హెల్పింగ్ వెర్బ్ అంటే, హెల్పింగ్ ప్లస్ మేక్ అంటే ఏ టెన్స్లో చెప్పాలనుకున్నావు? ఇప్పుడు మీ అమ్మ అలా చేపిస్తూ ఉందా? గతంలో చేయించిందా? అంటే ప్రజెంట్ కంటిన్యూసా, మై మదర్ ఈజ్ మేకింగ్, లేదా ప్రజెంట్ పర్ఫెక్టా, మై మదర్ హ్యాస్ మేడ్, లేదా ఫ్యూచరా, మై మదర్ విల్ మేక్. అలా దాన్ని బట్టి అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మేక్, ఇది టెన్స్ ప్రకారం. తరువాత సెకండ్ వన్ అంటే ఎవరైతే మీ చేత చేపిస్తున్నారో ఇక్కడ ఇతను కూడా ఒక సబ్జెక్టే, కానీ ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటాడు. అర్థమైందా? అంటే ఆబ్జెక్ట్గా రాయాలి. అంటే ఆబ్జెక్ట్ 1 తర్వాత ప్లస్ మేక్. ఒకవేళ అతను కూడా నీ చేత ఫోర్స్ చేయించి రాస్తున్నాడా? మా అమ్మ మా నాన్న చేత ఫోర్స్ చేయించి నువ్వు పిల్లోడి చేత ఈ పని చేయించు అంటే, మా అమ్మ మా నాన్నని ఫోర్స్ చేస్తుంది. మా నాన్న నన్ను కూడా ఫోర్స్ చేస్తుంటే కనుక మేక్ యూజ్ చేస్తా. నన్ను ఇన్స్ట్రక్ట్ చేస్తే కనుక హ్యావ్ యూజ్ చేస్తా. లేదా నన్ను కన్విన్స్ చేస్తే కనుక గెట్ టుని యూజ్ చేస్తాను. అది ఆప్షనల్, మనం ఏం పెట్టాలనుకుంటాం అనేది. అర్థమైందా? సో సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, ఆబ్జెక్ట్ 1, మేక్. వెర్బ్ ఫస్ట్ ఫామ్ చూడండి, మేక్. మేడ్ కాదు, విల్ మేక్ కాదు, మేకింగ్ కాదు, కేవలం వెర్బ్ ఫస్ట్ ఫామ్. తర్వాత యాక్టివ్ వాయిస్ అయితే సేమ్ ఇలా ఉంది కదా, ఆబ్జెక్ట్ 1 ప్లస్ V1 ప్లస్ ఇదే వస్తుంది. ఆబ్జెక్ట్ 1 ఎవరు? డూయర్ ఆఫ్ ద యాక్షన్ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ 2, ఓకేనా.
ఇక్కడ ఆల్రెడీ ఆబ్జెక్ట్ 1 అని పెట్టాను, అలా కాకుండా ఇది ఆబ్జెక్టే, మెయిన్ ఆబ్జెక్ట్ అని పెట్టండి. ఓకేనా, ఆబ్జెక్ట్ అని పెట్టండి జస్ట్. అదే ప్యాసివ్ వాయిస్ అయితే ఇదంతా సేమే ఉంటుంది, సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ ఇది మొత్తం సేమే ఉంటుంది. ఇది మాత్రం రివర్స్ అయిపోతుంది, ఇలా అయిపోతుంది. అంటే ఆబ్జెక్ట్ 2 రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ప్లస్ వెర్బ్ థర్డ్ ఫామ్. అర్థమైందా? సో అది నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. మై మదర్ చూడండి, కేవలం మా ఫాదరే నా చేత ఇంటికి పెయింట్ వేయిస్తున్నా అనుకోండి. కేవలం మా ఫాదరే నా చేత ఇంటికి పెయింట్ వేయిస్తున్నా అంటే మై ఫాదర్ ఫోర్స్ చేసి వేయిస్తున్నాడా, గతంలో వేయించాడా, మేడ్ మీ నన్ను కాబట్టి మేడ్ మీ పెయింట్ మై హౌస్. దీని అర్థం ఏంటి? మా ఫాదర్ నా చేత ఇంటికి పెయింట్ వేయించాడు, నేను వేయలేదు, నేను వేశాను, నా చేత వేయించాడు బలవంతంగా. మై ఫాదర్ మేడ్ మీ పెయింట్ మై హౌస్. అదే మా ఫాదర్ ఇప్పుడు నా చేత పెయింట్ వేయిస్తూ ఉంటే మై ఫాదర్ ఈజ్ మేకింగ్ మీ పెయింట్ మై హౌస్. సో అది చూడండి, ఒకవేళ ఇక్కడ ఇదేంటి ప్రజెంట్ కంటిన్యూస్ కదా, ప్రజెంట్ కంటిన్యూస్ కాకుండా ఫ్యూచర్లో చేపిస్తుంటే మై ఫాదర్ విల్ మేక్ మీ పెయింట్ మై హౌస్. నా చేత ఫ్యూచర్లో పెయింట్ చేయిస్తాడు అని. గతంలో చేయించింటే కనుక మై ఫాదర్ మేడ్ మీ. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇప్పుడే చేయించేసింటే కనుక మా ఫాదర్ నా చేత ఇప్పుడే పెయింట్ వేయించారా అంట కదా, మై ఫాదర్ హ్యాస్ మేడ్ మీ పెయింట్ మై హౌస్. అర్థమైందా? అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ వెయిట్ చేసి ఉంటాడు అనుకోండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏం చేస్తాం, విల్ హ్యావ్ యూజ్ చేస్తాం కదా. మై ఫాదర్ విల్ హ్యావ్ మేడ్ మీ పెయింట్ మై హౌస్ అంటే రేపు నా చేత పెయింట్ వేయించి ఉంటాడు ఈ టయానికల్లా అని చెప్తున్నాం. అంటే హెల్పింగ్ వెర్బ్ని ఏదైతే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుందో దాని పక్కన మాత్రమే పెట్టాలి, అంతేకాని మిగతా టెన్స్లో మాత్రం యాక్టివ్ వాయిస్ అయితే కనుక వెర్బ్ ఫస్ట్ ఫామ్, ఎవరైతే పర్సన్ చేస్తున్నారో అతను వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ అయితే కనుక మై ఫాదర్ ఈజ్ మేకింగ్, అది విల్ మేక్ మై హౌస్. రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అని చెప్పాను కదా, పెయింటెడ్ వెర్బ్ థర్డ్ ఫామ్. అర్థమైందా? సో దీనికి ఇంకొకటి హ్యాండిల్ చేస్తున్నాను. యాక్చువల్గా మా ఫాదర్ నా చేత వేయించలేదు, మా మదర్ ఫోర్స్ చేసి మా ఫాదర్ చేత నన్ను పెయింట్ వేసేలా చేసింది. మా అమ్మ మా ఫాదర్ చేత నేను పెయింట్ వేలా చేయించింది. అంటే చేయించింది ఎవరు? మా అమ్మ. కాబట్టి మై మదర్ ఇక్కడ ముందుకు వచ్చేస్తుంది. మై మదర్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ టెన్స్ ఎలా, ఈజ్ మేకింగా లేకపోతే విల్ మేకా అన్నది దీని ప్రకారం ఉంటుంది. మై మదర్ ఒకవేళ ఇప్పుడు చేపిస్తుంటే ఈజ్ మేకింగ్ మై ఫాదర్ మేక్. అతను కూడా నన్ను ఫోర్స్ చేస్తుంటే కనుక మేక్, ఇన్స్ట్రక్ట్ చేస్తే కనుక హ్యావ్, రిక్వెస్ట్ చేస్తే కనుక గెట్ టు. ఓకేనా? మై మదర్ ఈజ్ మేకింగ్ మై ఫాదర్ మేక్ మీ, నన్ను కదా, మీ పెయింట్ మై హౌస్ అంటే మా అమ్మ మా నాన్న చేత నేను పెయింట్ వేయించేలా చేస్తుంది. నేను పెయింట్ వేస్తున్నాను కరెక్టే, నా అంతటి నేను యూజ్ చేయట్లేదు, మా ఫాదర్ నన్ను ఫోర్స్ చేస్తున్నారు, మా అమ్మ మా ఫాదర్ని ఫోర్స్ చేస్తుంది. అంటే మా అమ్మ మా నాన్న చేత నేను పెయింట్ వేయించేలా చేసింది. అలా కాకుండా కేవలం మా అమ్మ మా నాన్న చేత పెయింట్ వేయించేలా చేసింది అంటే మా నాన్న పెయింట్ వేయలేదు, మా నాన్న వేరే వాళ్ళ చేత పెయింట్ వేయించాడు. అప్పుడు మై మదర్ మేడ్, పాస్ట్లో చెప్తున్నా ఇది, మై మదర్ మేడ్ మై ఫాదర్ మేక్ మై హౌస్ పెయింటెడ్. మై మదర్ మేడ్ మై ఫాదర్ మేక్ మై హౌస్ పెయింటెడ్. ఫ్యూచర్లో అయితే మై మదర్ విల్ మేక్ మై ఫాదర్ మేక్ హౌస్ పెయింటెడ్. మా అమ్మ రేపు టుమారో మై మదర్ విల్ మేక్ మై ఫాదర్ మేక్ మై హౌస్ పెయింటెడ్. అంటే మా అమ్మ రేపు మా నాన్న చేత ఇంటికి పెయింట్ వేయించేలా చేస్తుంది. మా నాన్న పెయింట్ వేయించట్లేదు, వేయిస్తున్నాడు. అందుకని ఏం యూజ్ చేసాం, డబుల్ కాస్టివ్స్ యూజ్ చేసాం. అర్థమైందా? చూడండి, ఈ కాస్టివ్ వెర్బ్స్ గురించి తెలియాలంటే ముందు మీకు టెన్స్ రావాలి. ఓకేనా? టెన్స్ కంపల్సరీగా నేర్చుకోండి, దాని తర్వాతే కాస్టివ్ వెర్బ్స్ని నేర్చుకోండి. నేను చెప్తాను చూడండి. చూడండి, పిల్లలు అన్నం తింటున్నారు అనుకోండి, చిల్డ్రన్ ఆర్ ఈటింగ్ ఫుడ్. ఓకేనా? పిల్లలు అన్నం తింటున్నారు అంటాం. కానీ ఎవరైనా వాళ్ళ మదర్ వాళ్ళని ఫోర్స్ చేసి చేయించింది అనుకోండి, ఇప్పుడు చేపిస్తూ ఉంది. చూడండి, ఇదేంటి, ఇది ఒక ప్రజెంట్ కంటిన్యూస్, లేదా పాస్ట్లో చెప్పాలంటే చిల్డ్రన్ ఎయిట్ ఫుడ్.
ఫ్యూచర్లో అయితే చిల్డ్రన్ విల్ ఈట్ ఫుడ్. లేదు ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇవన్నీ మీకు తెలుసు కదా. అయితే చూడండి, ఇదే పిల్లలు అన్నం తింటూ ఉన్నారు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ చేత అన్నం తినిపిస్తుంది అని చెప్పాలంటే వాళ్ళు తింటూ ఉన్నారు, వాళ్ళ అమ్మ కూడా ఆ పని చేపిస్తూ ఉంది. అంటే ఏదైతే ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ ఏముంది, ఆర్ ప్లస్ ఈటింగ్ ఉంది కదా. ఈ ఏదైతే టెన్స్ ఉందో ఆ టెన్స్ని మేక్తో మనం ఫామ్ చేయాలి. అంటే ఎవరు చేపిస్తున్నారు, వాళ్ళ ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, హీ అయితే హీ, షీ అయితే షీ. అది ఒకవేళ హీ అన్నామనుకోండి, షీ అన్నామనుకోండి, షీ. చూడండి ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఆర్ పెట్టకూడదు. షీ ప్రకారం ఏమొస్తుంది, ఈజ్. షీ ఈజ్ మేకింగ్. ఎందుకని ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, వాళ్ళు చేసే పని ఇంకొకరు చేపిస్తున్నారు అని చెప్తున్నాము. షీ ఈజ్ మేకింగ్ హర్ చిల్డ్రన్, లేకపోతే చిల్డ్రన్ ఈట్ ఫుడ్. ఇక్కడ చూడండి వేర్ ఫస్ట్ ఫామ్ వస్తుంది. షీ ఈజ్ మేకింగ్ చిల్డ్రన్ ఈట్ ఫుడ్. అర్థమైందా? ఆమె పిల్లలు అన్నం తినేలా చేస్తుంది, వాళ్ళు తినట్లేదు, ఆమె తినేలా చేస్తుంది. అర్థమైందా? ఇది చూడండి 8 అంటే వెర్బ్ సెకండ్ ఫామ్, అంటే సింపుల్ పాస్ట్లో. సింపుల్ పాస్ట్ అంటే ఈ మేక్ని కూడా సింపుల్ పాస్ట్లోకి రాయాలి. ఎవరు చేస్తున్నారు సబ్జెక్టు, హీ చేస్తున్నాడా, అతను చేస్తున్నాడా? ఓకే, హీ. మేక్ సెకండ్ ఫామ్ ఏంటి, ఇక్కడ సెకండ్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ కూడా సెకండ్ ఫామ్ తెప్పించండి. హీ మేడ్ చిల్డ్రన్. ఇక్కడ ఫస్ట్ ఫామే, ఎందుకని ఇది డూయర్ ఆఫ్ ద యాక్షన్, వాళ్ళే కదా తినేది. ఫుడ్ తినబడుతుంది అంటే ఫుడ్ ఈట్ అని అంటాము, కానీ పిల్లలు తింటున్నారు కాబట్టి హీ మేడ్ చిల్డ్రన్ ఈట్ ఫుడ్, లేదా కుక్ అయితే కుక్ ఫుడ్. అలాగా ఇదేంటి ఫ్యూచర్లో ఉంది. ఫ్యూచర్లో దేన్ని మార్చాలని చెప్పాను, మేక్ని మార్చాలి. ఇక్కడ దే విల్ మేక్ అంటే వాళ్ళు తినేలా చేస్తారు, వాళ్ళు పిల్లలు అన్నం తినేలా చేస్తారు, ఫుడ్ తినేలా చేస్తారు. దే విల్ మేక్ చిల్డ్రన్ ఈట్ వెర్ ఫస్ట్ ఫామే. చూసారా, ఫుడ్. అర్థమైందా? అంటే వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో మామూలుగా జనరల్గా మన టెన్స్లో ఎలా రాస్తామో దాన్నే ఒకరు ఫోర్స్ చేసినప్పుడు ఆ టెన్స్ని ఈ మేక్కి పెట్టాలి. అర్థమైందా? వాళ్ళు పని చేస్తున్నారా, వాళ్ళ ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారా, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అనడానికి దే ఆర్ క్లీనింగ్ ఫ్లోర్. వాళ్ళ చేత నేను చేపిస్తున్నాను అనడానికి ఐ ఆమ్ మేకింగ్ దెమ్ క్లీన్ ఫ్లోర్ వేర్ ఫస్ట్ ఫామ్. లేదా చేయబడుతుంది అంటే ప్యాసివ్లోకి రాయడానికి ఫ్లోర్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్. ఫ్లోర్ క్లీన్ చేయబడుతూ ఉంది, అది నేను చేపిస్తుంటే ఐ ఆమ్ మేకింగ్ ఫ్లోర్ క్లీన్డ్. వెర్బ్ థర్డ్ ఫామ్ వచ్చింది, ఫ్లోర్ క్లీన్డ్. లేదా నేను రేపు మొబైల్ రిపేర్ చేపిస్తాను అని అంటే ఒకవేళ నేను చేస్తున్నాను అనుకోండి, ఐ విల్ రిపేర్ మై మొబైల్ ఫ్యూచర్లో. కానీ రేపు నేను చేపిస్తాను అంటే ఐ విల్ మేక్ అంటున్నాం కదా, ఐ విల్ రిపేర్ మై మొబైల్ అంటున్నాం కదా. ఇందులో ఏం చేయాలంటే ఐ విల్ మేక్ ద మొబైల్ రిపేర్డ్. ఎందుకంటే నేను చేయట్లేదు, వేరే వాళ్ళు చేసి చేపిస్తున్నాను కాబట్టి మొబైల్ రిపేర్డ్.